వెల్కమ్ టు టీ షార్ట్స్. ఇండియన్ ఎకానమీలో భాగంగా మనం ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు, ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ చూస్తే అసలు ఆర్థిక సంస్కరణలు ఎందుకు వచ్చినాయి అంటే 1980వ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన కోశ విధానాల వల్ల ప్రభుత్వ రాబడికి ప్రభుత్వ వ్యయానికి మధ్య వ్యత్యాసం పెరిగి కోశలోటు పెరగటానికి దారితీసింది. అంటే 1980వ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన కొన్ని ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రాబడికి ప్రభుత్వ వ్యయానికి గ్యాప్ పెరిగి అక్కడ కోశలోటుకు దారితీసింది. అంటే 1980వ సంవత్సరంలో కోశలోటు 5.1% ఉంటే 1991 నాటికి ఆ కోశలోటు 8.0% చేరుకుంది. చూడండి, అదే 1991 సంవత్సరంలో జీడిపిలో అంటే స్వదేశీ అప్పుల వాటా 30% ఉంటే అది 1980 సంవత్సరంలో 1991 నాటికి 49.8% పెరిగింది. అంటే 1980 సంవత్సరంలో జీడిపిలో స్థూల దేశీయోత్పత్తిలో స్వదేశీ అప్పుల వాటా 30% ఉంటే 91 నాటికి 49.8% చేరుకుంది. అదే 1980వ సంవత్సరంలో జీడిపిలో విదేశీ అప్పుల వాటా 12% ఉంటే 1991 నాటికి 23% పెరిగింది. అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రాబడికి ప్రభుత్వ వ్యయానికి మధ్య వ్యత్యాసం పెరిగి కోశలోటు పెరగటానికి దారితీసింది. మరి కోశలోటు పెరిగింది, జీడిపిలో విదేశీ అప్పుల వాటా పెరిగింది, స్వదేశీ అప్పుల వాటా పెరిగింది. పెరగటంతో మనకు మెయిన్గా ఈ కోశలోటు ప్రధానంగా పెరగటంతో 1984లో అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ 1985, 1990వ సంవత్సరానికి మన దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అయితే రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ఏమైనాయి అంటే విఫలమైపోయినాయి. 1990వ సంవత్సరంలో మెయిన్గా ఇక్కడ గల్ఫ్ సంక్షోభం ఏర్పడటం, అంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడటం, రాజకీయ సంక్షోభం ఏర్పడటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది. పివి నరసింహారావు అండ్ ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి బాధ్యతలను స్వీకరించటం జరిగింది. ఒకవేళ 1985, 1990 సంవత్సరానికి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు సక్సెస్ అయి ఉంటే 1991లో ఆర్థిక సంస్కరణలు మళ్ళీ ప్రవేశపెట్టేవాళ్ళు కాదు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు విఫలమైపోయినాయి కాబట్టి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ బాధ్యతలను స్వీకరించే నాటికి భారతదేశ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అంటే మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఆర్థిక సంస్కరణలను అమలు చేయటంలో ఉద్దేశం ఏందంటాడు. మరి ఆర్థిక సంస్కరణలు అమలు చేయటంలో ఉద్దేశం ఏందని అడిగినప్పుడు అక్కడ ఆన్సర్ మనం ఏం చేయాలంటే కొంత కాన్సెప్ట్ బేస్డ్ మనకు తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ మీద మనకు అవగాహన ఉండాలి. ఏంటిదంటే 1991 నాటికి భారతదేశ ఆర్థిక పరిస్థితి
పారిశ్రామిక వృద్ధి రేటు, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్, పారిశ్రామిక వృద్ధి రేటు 1% ఉంది, 1% ఉంది. ఇది ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఓన్లీ 1% ఉంది. ఇక్కడ జీడిపిలో కోశలోటు 8% ఉంది. జీడిపిలో విదేశ అప్పుల వాటా 23% ఉంది. జీడిపిలో స్వదేశ అప్పుల వాటా 49.8% ఉంది. 49.8%. వడ్డీ చెల్లింపులో మనం ప్రపంచ దేశాలకు తెచ్చిన అప్పులకు 22 పైసలు వడ్డీలు కడుతున్నాం. ప్లస్ ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము 91లో ధరలు పెరిగి 13% ఇన్ఫ్లేషన్ ఉంది. 91 నాటికి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశ మారక నిల్వలు $1.2 బిలియన్ పడిపోయినాయి. అంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉందండి. భారతదేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. చూడండి, అంటే ఇక్కడ పారిశ్రామిక వృద్ధి రేటు 1% ఉంది, కోశలోటు 8% ఉంది, జీడిపిలో విదేశీ అప్పుల వాటా 23% ఉంది, స్వదేశీ అప్పుల వాటా 49.8% ఉంది, వడ్డీ చెల్లింపులు 22 పైసలు, మరి ద్రవ్యోల్బణం 13%, ఇక్కడ విదేశ మారక నిల్వలు $1.2 బిలియన్ పడిపోయినాయి. అంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో 91లో బాధ్యతలను స్వీకరించిన పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆనాడు ప్రభుత్వాన్ని నడపాలంటే ప్రభుత్వానికి $7 బిలియన్ డబ్బు అవసరం. $7 బిలియన్ డబ్బు కావాలి. $7 బిలియన్ డబ్బు కావాలి. ఈ $7 బిలియన్ డబ్బు కోసం ఐఎంఎఫ్ను, ఐబిఆర్డిని సందర్శించటం జరిగింది. ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డిని సందర్శించటం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఈ ఐఎంఎఫ్ను, ఐబిఆర్డ్ని సంప్రదించటం జరిగింది. అయితే వాస్తవానికి ఐఎంఎఫ్, ఐబిఆర్డి $7 బిలియన్ డబ్బు ఇవ్వటానికి అంగీకరించినాయి. ఐఎంఎఫ్, ఐబిఆర్డి $7 బిలియన్ డబ్బు ఇవ్వటానికి అంగీకరించినాయి. మరి వాస్తవానికి మరి ఎందుకు ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనవి అనేదాన్ని ఒక్కసారి చూస్తే, ఆర్థిక సంస్కరణలు ప్రారంభం కావటానికి కారణం అంటాడు మందగించిన పారిశ్రామిక వృద్ధి రేటు ఒకటి రీజన్, విపరీతంగా పెరిగిన కోశ లోటు రెండో ఆన్సర్, జీడిపిలో స్వదేశీ విదేశీ అప్పుల వాటా పెరగటం మూడో ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి, విపరీతంగా ధరలు పెరగటం నాలుగో ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి, వడ్డీ చెల్లింపుల భారం, కనిష్ట స్థాయికి విదేశ మారక నిల్వలు పడిపోవటం. ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంది. ఇప్పుడు మనకు క్వశ్చన్ అడిగాడు, ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడానికి కారణం అన్నాడు. కనిష్ట స్థాయికి పడిపోయిన విదేశ మారక నిల్వలు ఏ ఆన్సర్, జీడిపిలో స్వదేశీ విదేశీ అప్పుల వాటా పెరగటం బి ఆన్సర్, మూడవది ధరల స్థాయి హెచ్చు స్థాయికి చేరటం ఆన్సర్ సి ఇచ్చాడు, నాలుగవది మరి ఇక్కడ వడ్డీ చెల్లింపుల భారం పెరగటం అన్నాడు. ఆన్సర్ ఒకటి ఏబి కరెక్ట్ అన్నాడు, రెండు ఏబిసి కరెక్ట్ అన్నాడు, మూడోది బీసీడీలు కరెక్ట్ అన్నాడు, నాలుగోది ఏబిసిడీలు కరెక్ట్ అన్నాడు. అప్పుడు మనం ఏబిసిడీలు అనేదాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించవలసి ఉంటుంది, ప్రధానంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు మేజర్గా ఈ పరిస్థితి నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే $7 బిలియన్ డబ్బు కావాలి. కాబట్టి ఆ $7 బిలియన్ డబ్బు
IMF IBRD ఇవ్వటానికి అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ఈ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ IMF IBRD యొక్క షరతులకు తలొగ్గి 1991 జూలై 24వ తారీఖు నాడు న్యూ ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అంటాం. ఈ నూతన పారిశ్రామిక తీర్మానంలో భాగంగా మన దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది పివి నరసింహారావు మన్మోహన్ సింగ్. కాబట్టి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణల పితామహులుగా ఎవరిని పేర్కొంటారంటే పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ని పేర్కొంటారు. పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ని పేర్కొంటారు. వీళ్ళిద్దరికీ పేరుంది. ఆర్థిక సంస్కరణల పితామహులుగా వీళ్ళిద్దరిని పిలుస్తారు. మరి ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు ఎందుకు ప్రారంభించారు? ఆర్థిక సంస్కరణలు ప్రారంభించటంలో ఉద్దేశం ఏంది? అసలు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించటంలో ఆశయం ఏంటి, గోల్స్ ఏంటి అంటే, ఆర్థిక సంస్కరణలు ప్రారంభించటంలో మొదటి ఉద్దేశం ఆర్థిక వృద్ధి రేటును సాధించడం. ఆర్థిక వృద్ధి రేటును సాధించటమే ఆర్థిక సంస్కరణల యొక్క మొదటి ధ్యేయం, మొదటి ఉద్దేశం, మొదటి లక్ష్యం. రెండవది ఇక్కడ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయటం. అంటే ఉపాధి అవకాశాలను పెంచాలనేది కూడా ఆర్థిక సంస్కరణల యొక్క రెండవ ఉద్దేశం. మూడవది పేదరికాన్ని తగ్గించి ఆదాయ సమానతలను తగ్గించడం. పేదరికాన్ని తగ్గించి ఆదాయ సమానతలను తగ్గించడం. ఇది నాలుగవది ప్రాంతీయ సమానత తొలగించి సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించడం. చూడండి, రెడ్యూస్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ రీజనల్ బ్యాలెన్సెస్. ఈ విధంగా ఈ నాలుగు ఉద్దేశాలతో ఆర్థిక సంస్కరణలు అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఆర్థిక సంస్కరణలో భాగాలేంటి, అసలు ఆర్థిక సంస్కరణలో భాగాలేంటి అంటే, ఇక్కడ మెయిన్గా ఆర్థిక సంస్కరణలో భాగాలు ఒకటి లిబరలైజేషన్, రెండు ప్రైవేటైజేషన్, మూడు గ్లోబలైజేషన్. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇలా మూడున్నాయి. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఇది LPG అంటాం దీన్ని. L అంటే లిబరలైజేషన్, P అంటే ప్రైవేటైజేషన్, G అంటే గ్లోబలైజేషన్. వీటిని ఆర్థిక సంస్కరణలు అంటారు. ఇప్పుడు మనకు ఎలా అడుగుతారు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సరైనది గుర్తించమంటారు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సరికాంది గుర్తించమంటారు. అన్నప్పుడు మనం గుర్తుపట్టగలగాలంటే ఆర్థిక సంస్కరణలో భాగం కాంది అంటాడు. సరళీకృత ఆర్థిక విధానాలు, రెండవది ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. మరి ఇక్కడ చూడండి, ప్రైవేటీకరణ అన్నాడు, ప్రపంచీకరణ అన్నాడు, సరళీకృత ఆర్థిక విధానాలు అన్నాడు, రేషనలైజేషన్ అన్నాడు. అంటే రేషనలైజేషన్, లిబరలైజేషన్ ఉంది, ప్రైవేటైజేషన్ ఉంది, గ్లోబలైజేషన్ ఉంది. కానీ ఇక్కడ రేషనలైజేషన్ అనే పదం ఇక్కడ మనకి ఎక్కడ కూడా వాడలేదు. ఇక్కడ రేషనలైజేషన్ అనే పదం మనం ఇక్కడ ఎక్కడ కూడా తీసుకోలేదు. అందుకే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ మూడే ఆర్థిక సంస్కరణలో భాగాలు. ఇప్పుడు మనం ఒక్కసారి జనరల్గా మనం స్టడీ చేస్తే లిబరలైజేషన్ ఇది ఆర్థిక సంస్కరణలో భాగం. అంటే దీన్ని మనం ఏమనాలి అంటే సరళీకృత ఆర్థిక విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాలు అంటాం తెలుగులో. అంటే సరళీకృత ఆర్థిక విధానాలు అంటే ఏంటిది అంటే, గతంలో ఉన్న ప్రభుత్వ నియమాలు కానీ, ప్రభుత్వ నిబంధనలు కానీ, ప్రభుత్వ చట్టాలను కానీ
సడలించడాన్నే సరళీకృత ఆర్థిక విధానాలు అంటారు. అంటే గతంలో ఉన్న ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాక్ట్స్ అంటే రూల్స్, నియమాలు, నిబంధనలు, చట్టాలన్నింటినీ ఇక్కడ సడలించడాన్ని, సరళీకృతం చేయడాన్నే సరళీకృత ఆర్థిక విధానాలు అంటారు. మరి ఈ సరళీకృత ఆర్థిక విధానాల్లో ఏమున్నాయి, ఏం భాగాలు ఉన్నాయి అనేది మనం తీసుకుంటే, ఇక్కడ సరళీకృత ఆర్థిక విధానాల్లో ఒకటి మనం తీసుకుంటే విదేశ వ్యాపార విధానం. విదేశ వ్యాపార విధానం. రెండోది విదేశ సాంకేతిక విధానం. మూడోది విదేశ అంటే ప్రభుత్వ రంగ విధానం. ప్రభుత్వ రంగ విధానం. ప్రభుత్వ రంగ విధానం. ప్రభుత్వ రంగ విధానం. మరి వీటిని మనం వాస్తవానికి సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగాలుగా మనం చెప్తున్నాం. అంటే విదేశ వ్యాపార విధానం అంటే ప్రభుత్వం యొక్క, అంటే ఎగుమతి దిగుమతుల మీద ఉండే ఆంక్షను తొలగించటం, దిగుమతులను సరళీకృతం చేయటం, దిగుమతి సుంకాలను తగ్గించడం అనేది విదేశ వ్యాపార విధానంలో భాగాలు. అంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన దేశంలోకి అనుమతించుకోవాలి, ఇన్వైట్ చేయాలి అనేది కూడా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్న నియమాలు. ప్రభుత్వ విధానం అంటే ప్రభుత్వ రంగానికి అంటే 1948లో కానీ, 1956లో కానీ, 1977లో కానీ, 1980లో కానీ ఇండస్ట్రియల్ పాలసీలను మన దేశంలో పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించడం. అంటే 1956 పారిశ్రామిక తీర్మానంలో ఇక్కడ ప్రభుత్వ రంగానికి 17 రకాల పరిశ్రమలు రిజర్వ్ చేసినాం. అంటే ఏ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలి, ఏ పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో ఉండాలి, ఏ పరిశ్రమలు మిశ్రమ రంగంలో ఉండాలి, అసలు ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, మరి ఫేరా చట్టం ఉంది, మరి ఎంఆర్టీపీ చట్టం ఉంది, లైసెన్సింగ్ చట్టం ఉంది, ఆ చట్టాలను ఎలా మనం సరళీకృతం చేయాలనేది ప్రభుత్వ విధానంలో ముఖ్య అంశాలు. అంటే ఈ 3 అంశాలు సరళీకృత ఆర్థిక విధానంలో భాగాలు. ఇప్పుడు సరళీకృత ఆర్థిక విధానంలో భాగం కానిది అన్నప్పుడు గుర్తుపట్టాలి. విదేశ వ్యాపార విధానం, విదేశీ సాంకేతిక విధానం, ప్రభుత్వ రంగ విధానం అనేది ఇక్కడ మనకు సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఆర్థిక సంస్కరణలు, ఇక్కడ సరళీకృత ఆర్థిక విధానాలు అనే దాని గురించి మనం పూర్తిగా ఇప్పుడు నేర్చుకున్నాం. మరి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటే ప్రైవేటీకరణ, అంటే ప్రైవేటీకరణ అంటే అర్థమైంది. అంటే వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థలను పాక్షికంగా పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పటాన్ని ప్రైవేటీకరణ అంటారు. నేషనలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే 2 పదాలను మనం ఎకానమీలో తీసుకుంటే ఇక్కడ ప్రైవేటు రంగ సంస్థలను ప్రభుత్వపరం చేయటాన్ని నేషనలైజేషన్, జాతీయకరణ అంటాం. కానీ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయటాన్ని ప్రైవేటీకరణ అంటాం. అయితే వాస్తవానికి ప్రైవేటీకరణ అనే ఒక పదం ఎలా ఉద్భవించింది అంటే 1969 సంవత్సరంలో ఆచార్య పీటర్ డక్కర్ అనే ఒక ఆర్థికవేత్త ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే ఒక గ్రంథంలో ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించటం జరిగింది. అంటే ఆయన ఆచార్య పీటర్ డక్కర్ అనే ఒక ఎకనామిక్స్ట్ ఒక గ్రంథాన్ని రాసిండు, ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూ అనే ఒక గ్రంథాన్ని రాసిండు. దాంట్లో అసలు ప్రైవేటీకరణ అంటే ఏంది, దాని రూపాలు ఏంటి, దాని అర్థం ఏంది, వాటి గురించి ప్రైవేటీకరణ గురించి పూర్తిగా ఆ గ్రంథంలో పేర్కొనటంతో ప్రైవేటీకరణ అనే ఒక ప్రస్తావన ప్రపంచ దేశాల్లో వచ్చింది. 1980 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో మార్గరెట్ థాచర్ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయటం వల్ల అక్కడ ప్రైవేటీకరణకు నాంది పలకటం జరిగింది. మరి నాంది పలకటం జరిగింది. ఇక రష్యాలో వాస్తవానికి రష్యా ఆర్థిక వ్యవస్థ పతనం కావటం, చైనా కూడా ప్రైవేటీకరణకి వెళ్ళిపోవడం, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం, ఇవాళ ప్రపంచ దేశాల్లో ప్రైవేటీకరణ ప్రారంభమైంది. మరి మన దేశంలో ప్రైవేటీకరణ అనేది ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే
1991 సంవత్సరంలో భారతదేశంలో ప్రైవేటీకరణకు నాంది పలకటం జరిగింది. ప్రైవేటీకరణకు. మరి ఇక్కడ నాంది పలకటం జరిగిందంటే వాస్తవానికి అయితే భారతదేశంలో ప్రైవేటీకరణకు మరొక పేరేంటిదంటే, ఇక్కడ డైరెక్ట్గా ప్రైవేట్ పరం చేస్తే భారతదేశంలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రైవేటీకరణకు ఒక పేరు పెట్టారు. ఏంటిది అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో ప్రైవేటీకరణకు మరొక పేరేందంటే డిస్ఇన్వెస్ట్మెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఇది 1991-92 సంవత్సరంలో మన దేశంలో ప్రైవేటీకరణ ప్రారంభమైంది, ప్రైవేటీకరణ జరిగింది. అంటే 91-92లో పునాది పడ్డ ప్రైవేటీకరణ క్రమక్రమంగా అంచెలంచెలుగా భారతదేశంలో ప్రైవేటైజేషన్ అనేది అన్ని రంగాల్లో జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రైవేటీకరణ ఆర్థిక సంస్కరణలో మరొక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. అంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయటాన్నే గ్లోబలైజేషన్ అంటాం. ఇంటిగ్రేటెడ్ ఇండియన్ ఎకానమీ విత్ వరల్డ్ ఎకానమీ కాల్డ్ గ్లోబలైజేషన్. అంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో సమ్మిళితం చేయటం, అనుసంధానం చేయటాన్నే మనం ప్రపంచీకరణ అంటున్నాం. మరి ఇప్పుడు వాస్తవానికి ఈ మూడు కూడా ఆర్థిక సంస్కరణలో భాగాలు. మరి ఇప్పుడు ఈ IMF, IBRD సిఫారసుల మేరకు మనం తీసుకుంటే మరి ఏ చట్టాలు సవరించారు, ఏ చట్టాలను కొత్తగా మోడిఫై చేశారు చదువుకునే ముందు ఒకసారి ప్రపంచీకరణ గురించి అధ్యయనం చేస్తే, ప్రపంచీకరణ గురించి స్టడీ చేస్తే మరి ఇక్కడ వస్తు సేవలు, పెట్టుబడి, మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికులు. అంటే ప్రపంచీకరణ అనగా వస్తు సేవలు, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, మూలధనము, శ్రామికులు స్వేచ్ఛాపూర్వకంగా తరలి వెళ్ళటాన్నే ప్రపంచీకరణ అంటారు, గ్లోబలైజేషన్ అంటారు. అయితే ఇక్కడ గ్లోబలైజేషన్ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో 4 రూపాల్లో ప్రవేశిస్తుంది. 4 రూపాల్లో ప్రవేశిస్తుందంటే నెంబర్ 1 వస్తు సేవలకు. చూడండి, వస్తు సేవల ప్రవేశించడానికి ఉన్న అవరోధాలను తొలగించడమే ప్రపంచీకరణ యొక్క మొదటి ఉద్దేశం. అంటే విదేశీ వస్తువులు కానీ విదేశీ సేవలు కానీ మన దేశంలో రావటానికి ఎలాంటి అవరోధాలున్నా ఆ అవరోధాలను తొలగించాలి. వస్తు సేవలకు ఉన్న అవరోధాలు తొలగించడమే ప్రపంచీకరణ మొదటి రూపం. రెండవది విదేశీ పెట్టుబడులకు, విదేశీ మూలధనానికి కావలసిన అనువైన వాతావరణాన్ని సృష్టించటం. అంటే ఎవరైనా విదేశీయులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే మన దేశంలో పెట్టే పెట్టుబడులకు వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్, మంచి వాతావరణం అనేది కల్పించినప్పుడు విదేశీయులు వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడతారు. మన దేశంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మనకు ఏమైందంటే పారిశ్రామికంగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అలాంటి మంచి వాతావరణాన్ని కల్పించాలనేది ప్రైవేటీకరణ యొక్క రెండవ రూపం. మూడవది అంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి అనుమతించడం. అంటే మన దేశంలో వివిధ రంగాల్లో ఫారెన్ టెక్నాలజీని అనుమతించాలనేది కూడా ఇక్కడ ప్రపంచీకరణకు మరొక రూపంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా ప్రపంచీకరణను మనం స్టడీ చేస్తే, ప్రపంచీకరణను మనం అధ్యయనం చేస్తే అంటే శ్రామికులు స్వేచ్ఛాపూర్వకంగా పనిచేయడానికి కావలసిన అనువైన వాతావరణాన్ని సృష్టించడం. అంటే మన దేశ శ్రామికులు విదేశాల్లో కానీ, విదేశీ శ్రామికులు మన దేశంలో కానీ
ఇక్కడ ఉద్యోగాలు చేయటానికి మంచి అట్మాస్ఫియర్, మంచి వాతావరణాన్ని కల్పించాలనేది కూడా ప్రపంచీకరణ యొక్క 4వ రూపంగా మనం చెప్పొచ్చు. అంటే ప్రపంచీకరణ అనేది ఒక దేశంలోకి ఎలా చొచ్చుకొస్తుంది, ఏ విధంగా చొచ్చుకొస్తుంది అంటే 4 రూపాల్లో చొచ్చుకొస్తుంది. మరి ఇది ప్రపంచీకరణ రూపాలు. ఇక్కడ మనం జనరల్గా చూస్తే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో మనం వాస్తవానికి ప్రపంచీకరణ యొక్క లక్షణాలు ఏంటి అంటాడు, గ్లోబలైజేషన్ యొక్క లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటాడు. ఫీచర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అన్నప్పుడు ప్రపంచీకరణ లక్షణాలు ఏంటంటే నెంబర్ 1 లక్షణము ఇక్కడ గ్లోబల్ మార్కెట్ల ఆవిర్భావం. అంటే గ్లోబల్ మార్కెట్లనే మన దేశంలోకి ప్రవేశిస్తాయి, ఎంటర్ అవుతాయి. ఎగ్జాంపుల్ గ్లోబల్ మార్కెట్లు అంటే ఏంటిది? ఇప్పుడు వాల్మార్ట్లు కానీ, డీమార్ట్లు కానీ, స్పెన్సర్లు కానీ, మోర్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద విదేశీ సంస్థలని మన దేశంలోకి దిగి వ్యాపారం చేసుకోవడానికి గ్లోబల్ మార్కెట్లు అంటాం. గ్లోబల్ మార్కెట్ల ఆవిర్భావం. రెండవది మనం చూస్తే ఇక్కడ ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి సంస్థలు అంటే బహుళజాతి సంస్థలు అనగా ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో వాటి బ్రాంచెస్ ఉంటే మనం బహుళజాతి సంస్థలు అంటాం. అంటే ఒక దేశంలో కంటే ఎక్కువ దేశాల్లో వాటి బ్రాంచెస్ ఉంటాం, దాన్ని బహుళజాతి సంస్థ అంటాం. అంటే బహుళజాతి సంస్థల విస్తరణ అనేది కూడా మనకు మెయిన్గా ఇక్కడ మనకు ఈ ప్రపంచీకరణలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మేజర్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, అంటే మూడవది తీసుకుంటే ప్రపంచీకరణ లక్షణాలు తీసుకుంటే, ఇక్కడ గ్లోబలైజేషన్ యొక్క ఫీచర్స్ తీసుకుంటే, ఇక్కడ బహుళజాతి సంస్థల ద్వారా విదేశ పెట్టుబడుల్లో పెరుగుదల కూడా గ్లోబలైజేషన్ యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. 4వ లక్షణం రవాణా సమాచార రంగాల్లో పెరుగుదల. అంటే 1991 తర్వాత ప్రపంచ దేశాల రవాణా వేగంగా పెరిగింది, సమాచారం అనేది వేగంగా పెరిగింది. అంటే కమ్యూనికేషన్, రవాణా అనేది గ్లోబలైజేషన్ తీసుకొచ్చిన ఒక గొప్ప మార్పు మనం చూస్తున్నాం. ఇలా వాట్సాప్లని, ఫేస్బుక్లని, యూట్యూబ్లని, ఐఎంఓ కాళ్ళని, వీడియో కాళ్ళని, ఆడియో కాళ్ళని మనం చూస్తున్నాం. ఇలా అంతర్జాతీయంగా సమాచారం బాగా విస్తరించింది. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ప్రపంచ దేశాల మధ్య దూరాన్ని తగ్గించింది. అంటే కుగామము గ్లోబల్ విలేజ్ అంటే మన దేశాన్ని వాస్తవానికి అంటే మన దేశంలో ఉన్న గ్రామాలను కూడా ఇంటర్నెట్తో అనుసంధానం చేయటానికి గ్లోబల్ విలేజ్ అంటాం. గ్లోబల్ విలేజ్ గ్రామీణ ప్రాంతాలను కూడా ఇంటర్నెట్తో అనుసంధానం చేయటానికి గ్లోబల్ విలేజ్ అంటామని. ఈ విధంగా ప్రపంచీకరణ 4వ లక్షణంగా చెప్పొచ్చు. 5వది అంతర్జాతీయ ద్రవ్య వ్యవహారాల్లో పెరుగుదలను. అంతర్జాతీయ ద్రవ్య వ్యవహారాలు అంటే ఇక్కడ ప్రపంచ దేశాల మధ్య మనీ మ్యాటర్స్ కూడా బాగా విస్తరించినాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఆర్థిక సంస్కరణల లక్ష్యాలు చెప్పుకున్నప్పుడే ఈ ప్రపంచీకరణ ఎలా చూసింది చూడండి. విదేశీ పెట్టుబడులు రావడంలో ఆర్థిక వృద్ధి రేటు పెంచాలి, సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి ఉపాధిని విస్తృతం చేయాలి, వెనుకబడిన ప్రాంతాల మధ్య ఇక్కడ అసమానతలు తగ్గించాలంటే ప్రపంచీకరణ అనేది మెయిన్గా ఒక రూపం అది తీసుకొస్తుంది అని ప్రధానంగా చెప్తున్నాం. అంటే ప్రపంచీకరణ అంటే ఏంది, ప్రపంచీకరణ రూపాల గురించి తెలుసుకున్నాం, ప్రపంచీకరణ యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. అంటే ప్రపంచీకరణను వాస్తవానికి ప్రపంచీకరణ వల్ల ప్రయోజనాలు ఏంటి, ప్రపంచీకరణకు ఉండవలసిన నిబంధనలు ఏంటి, విదేశ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మనం నెక్స్ట్ క్లాసులో మనం పూర్తి డీటెయిల్స్తో తెలుసుకుందాం.